అవ్వడానికి తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా నిలదొక్కున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాదు, అక్కడ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తూ తమిళ సినీ రంగంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే విశాల్ ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు తమిళ మీడియా వర్గాల్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. తమిళ క్రిటిక్ రమేష్ బాలా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియోలో విశాల్ లాంటి ముఖ కవళికలు ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయితో కలిసి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. అయితే తనను కెమెరాతో రికార్డ్ చేస్తున్నారనే విషయం అర్థమైన వెంటనే సదరు వ్యక్తి ముఖాన్ని దాచేసుకొని పరిగెత్తడం కనిపిస్తోంది. న్యూయార్క్ లో నడుస్తున్న ఈ వ్యక్తి విశాలేనా అంటూ రమేష్ బాలా తన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వీడియో పెట్టారు. కానీ చూసిన అందరూ కూడా అతను విశాల్ లాగానే ఉన్నాడని, అయితే ఇదేదో సినిమా ప్రమోషనల్ లాగా అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈ కింది వీడియో చూసి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. గతంలో అనీషా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలని విశాల్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నట్లుగా అనీషా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఆమె మరో వివాహం కూడా చేసుకున్నారు. కానీ విశాల్ పెళ్లి గురించి ఎన్నిసార్లు ప్రస్తావన వచ్చినా నడిగర్ సంఘానికి ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ లోనే తన వివాహం చేసుకోబోతున్నానని అనేక సార్లు చెబుతూ వచ్చాడు. అయితే నిజానికి ఈ వీడియోలో ఉన్నది విశాలేనా? విశాల్ అయితే ఎందుకు ముఖం దాచుకుంటూ పరుగులు పెడుతున్నాడు అనేది చర్చనీయాంశం అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.